గత ఎపిసోడ్లో గంగాదేవి తన కొడుకు దేవవ్రతుణ్ణి 16 ఏళ్ల తర్వాత శంతనుడికి అప్పగించి వెళ్లిపోవడం మనం చూశాం. శంతనుడు దేవవ్రతుణ్ణి యువరాజుగా ప్రకటించాడు. కొడుకు రాకతో శంతనుడి జీవితం ఎంతో ఆనందంగా సాగిపోతోంది. అలా 4 వసంతాలు గడిచాక ఒకరోజు శంతనుడు యమునా నది తీరంలో వేటకు వెళ్లాడు. అక్కడ గాలిలో ఒక అద్భుతమైన సుగంధం, ఒక వింతైన పరిమళం ఆయనకు తగిలింది. ఆ వాసన ఎక్కడి నుంచి వస్తోందో అని వెతుక్కుంటూ వెళ్లిన శంతనుడికి అక్కడ పడవ నడుపుతున్న ఒక అందమైన యువతి కనిపించింది. ఆమెను చూడగానే శంతనుడి మనసులో మళ్లీ ఏదో తెలియని అలజడి మొదలైంది. కథ ముందుకు వెళ్లే ముందు అసలా యువతి ఎవరు, ఆమె శరీరం నుండి అంత సువాసన ఎందుకు వస్తోందో మనం తెలుసుకోవాలి. ఆమె పేరు సత్యవతి, కాని ఆమె అసలు పేరు మత్స్యగంధి. ఆమె ఒక చేప కడుపున పుట్టింది. పూర్వం అద్రిక అనే అప్సరస ఒక శాపం వల్ల చేపగా మారింది. ఆ చేప గర్భం దాల్చి ఒక మగబిడ్డను ఒక ఆడబిడ్డను ప్రసవించింది. ఆ ఆడబిడ్డే సత్యవతి. ఆమె దాసరాజు అనే జాలరి దగ్గర పెరిగింది. పుట్టుకతో ఆమె శరీరం నుండి చేపల వాసన వచ్చేది. కాని ఒకరోజు పరాశర మహర్షి ఆమె పడవలో ప్రయాణిస్తూ ఆమె సేవకు మెచ్చాడు. ఆమెకొక వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసన పోయి యోజన దూరం, అంటే చాలా దూరం వరకు సుగంధం వెదజల్లలా మారింది. అందుకే ఆమెను యోజనగంధి అని కూడా పిలుస్తారు. లోక కళ్యాణం కోసం ఆమె ద్వారానే పరాశర మహర్షికి వ్యాసుడు జన్మించాడు. కాని కన్యత్వం చెడకుండా మహర్షి వరమిచ్చాడు. ఇదంతా ఒక రహస్యం. ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం. ఆ యమునా తీరంలో శంతనుడు సత్యవతి అందానికి, ఆ సుగంధానికి ముగ్ధుడైపోయాడు. ఆమె దగ్గరకు వెళ్ళి, సుందరీ, నీ రూపం, నీ పరిమళం నన్ను కట్టిపడేశాయి. నేను హస్తినాపుర రాజు శంతనుణ్ణి, నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని తన మనసులో మాట చెప్పాడు. సత్యవతి సంతోషించింది. కాని ఆమె తన తండ్రి అయిన దాసరాజు అనుమతి లేనిదే ఏ నిర్ణయం తీసుకోలేనని చెప్పింది. దాంతో శంతనుడు ఎంతో ఆశతో దాసరాజు దగ్గరకు వెళ్ళాడు. నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. కాని దాసరాజు సామాన్యుడు కాదు. అతనికి తన కూతురి భవిష్యత్తు మీద ఎంతో ఆశ, అత్యాశ ఉన్నాయి. అతను శంతనుడితో, రాజా, నా కూతురిని నీకివ్వాలంటే నాదొక షరతుంది. నా కూతురి కడుపున పుట్టే బిడ్డ మాత్రమే హస్తినాపురానికి రాజు కావాలి. నీ పెద్ద కొడుకు యువరాజువైన దేవవ్రతుడికి ఆ అర్హత ఉండకూడదు. దీనికి ఒప్పుకుంటేనే నా కూతురిని ఇస్తాను అని కరాఖండిగా చెప్పాడు. ఆ మాట వినగానే శంతనుడి గుండె పగిలినంత పనైంది. దేవవ్రతుడు సామాన్యుడు కాదు, దేవతా సమానుడు. పైగా ఇప్పటికే యువరాజు. తన కామసుఖం కోసం అంతటి యోగ్యుడైన కొడుకుకి అన్యాయం చేయలేక, ఆ షరతుకు ఒప్పుకోలేక శంతనుడు భారమైన గుండెతో మౌనంగా వెనక్కి వచ్చాడు. హస్తినాపురానికి వచ్చాడేగాని శంతనుడు ప్రశాంతంగా ఉండలేకపోయాడు. సత్యవతి మీదున్న ధ్యాసతో అన్నం మానేశాడు, నిద్ర మానేశాడు. రాజభవనంలో ఎవరితోనూ మాట్లాడకుండా కృశించిపోతున్నాడు. తండ్రి ఇలా చిక్కిపోతున్నాడు చూసి దేవవ్రతుడు తట్టుకోలేకపోయాడు. నాన్నగారు, మీకేమైంది? రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నారు, శత్రువుల భయం లేదు, మరి ఎందుకింత విచారంగా ఉన్నారు అని అడిగాడు. కాని శంతనుడు నిజం చెప్పలేక దాటేశాడు. దేవవ్రతుడు వదలలేదు. తండ్రి రథసారథిని పిలిచి ఆ రోజు యమునా తీరంలో ఏం జరిగిందో ఆరా తెలిశాడు. అసలు విషయం తెలుసుకున్నాడు. కేవలం నా తండ్రి సుఖం కోసం, ఒక చిన్న కోరిక కోసం ఇంత నరకం అనుభవిస్తున్నారా అని దేవవ్రతుడు బాధపడ్డాడు. వెంటనే తండ్రికి చెప్పకుండా కొంతమంది మంత్రులను, పెద్దలను తీసుకుని దాసరాజు దగ్గరకు వెళ్లాడు. దాసరాజు ముందు నిలబడి, నా తండ్రికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, దానికి కావలసిన శుల్కం నేను చెల్లిస్తాను అని అడిగాడు. దాసరాజు మళ్లీ అదే పాతపాట పాడాడు. యువరాజా, నీవు వీరుడివి, ధర్మాత్ముడివి. కాని రేపు నా కూతురికి కొడుకు పుడితే నీతో సమానంగా రాజ్యం కోసం పోరాడగలడా? నివ్వున్నంతకాలం నా మనవడికి రాజ్యయోగం ఉండదు కదా అన్నాడు. అప్పుడు దేవవ్రతుడు నవ్వి, ఓ దాసరాజా, కేవలం ఈ రాజ్యం కోసమే కదా నీ ఆందోళన? ఇదిగో నా తండ్రి ఆనందం కోసం సూర్యచంద్రుల సాక్ష్యంగా మాట ఇస్తున్నాను. ఈ రాజ్యాన్ని, సింహాసనాన్ని ఇప్పుడే త్యజిస్తున్నాను. సత్యవతికి పుట్టే బిడ్డే రాజు అవుతాడు. నాకు రాజ్యం వద్దు అని ప్రకటించాడు. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపోయారు. ఆకాశం నుండి దేవతలు కూడా ఈ త్యాగం చూసి ముగ్ధులయ్యారు. కాని దాసరాజుకింకా నమ్మకం కలగలేదు. అత్యాశ అతన్ని వదలలేదు. యువరాజా, నీ త్యాగం గొప్పదే, నీవు మాట తప్పవు, నాకు తెలుసు. కాని రేపు నీకు పెళ్ళై పిల్లలు పుడితే, నీ కొడుకులు మహావీరులైతే వాళ్ళు ఊరుకుంటారా? ఇది మా తండ్రి రాజ్యమని నా మనవడితో యుద్ధానికి రారా అని ప్రశ్నించాడు. ఆ క్షణం దేవవ్రతుడి కళ్లల్లో ఒక మెరుపు మెరిసింది. తండ్రి సుఖం కోసం ఎంత దూరమైనా వెళ్లడానికి సిద్ధపడ్డాడు. ఆ సభలో నిలబడి దిక్కులు పిక్కటిల్లేలా ఒక భయంకరమైన శపథం చేశాడు. దాసరాజా, విను. రాజ్యం మీద ఆశ వదులుకున్నాను. ఇప్పుడు నీ అనుమానాన్ని కూడా పటాపంచం చేస్తాను. వినండి దిక్పాలకులారా, వినండి పంచభూతాలారా. ఈ రోజు నుంచి నేను ఆజన్మ బ్రహ్మచారిని. నేను పెళ్లి చేసుకోను, స్త్రీ సాంగత్యం చెయ్యను, నాకు పిల్లలు పుట్టరు. కాబట్టి వారసత్వ గొడవలు ఉండవు. నా ప్రాణం ఉన్నంతకాలం హస్తినాపుర సింహాసనాన్ని కాపాడే సేవకుడిగా, రక్షకుడిగా మాత్రమే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ అని
గర్జించాడు. ఆ భీకరమైన ప్రతిజ్ఞ వినగానే ఆకాశం నుండి దేవతలు పూలవాన కురిపించారు. ఇలాంటి కఠినమైన ప్రతిజ్ఞ ఎవరూ చేయలేరు. ఇతను సామాన్యుడు కాదు, ఇతను భీష్ముడు అని ఆకాశవాణి పలికింది. భీష్ముడు అంటే భీకరమైనవాడు అని అర్థం. అప్పటివరకు ఉన్న దేవవ్రతుడు ఆ క్షణం నుండి భీష్ముడిగా మారాడు. దాసరాజు సంతోషంగా సత్యవతిని ఇచ్చి పంపాడు. భీష్ముడు స్వయంగా రథం నడుపుతూ తన కొత్త తల్లిని హస్తినాపురానికి తీసుకువచ్చాడు. విషయం తెలిసిన శంతనుడు కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఒక ఆడదాని కోసం ఇంతటి యోగ్యుడైన కొడుకు జీవితాన్ని బలి తీసుకున్నానా అని కుమిలిపోయాడు. కొడుకు త్యాగానికి చలించిపోయి, నాయనా, మృత్యువు కూడా నీ అనుమతి లేనిదే నిన్ను తాకలేదు. నీ మృత్యువు నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. నువ్వు ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడే మరణిస్తావు అని స్వచ్ఛంద మృత్యువు అంటే ఇచ్ఛామృత్యువు అనే గొప్ప వరాన్నిచ్చాడు. శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అని 2 కొడుకులు పుట్టారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో విధి మళ్లీ వక్రించింది. శంతనుడు అనారోగ్యంతో మరణించాడు. ఇప్పుడు హస్తినాపుర బాధ్యత మళ్లీ భీష్ముడి భుజాల మీద పడింది. సత్యవతి కొడుకులు చిన్నపిల్లలు. వారిని ఎలా పెంచాలి? హస్తినాపుర సింహాసనం వెక్కవలసిన ఆ వారసులు ఎలాంటివారయ్యారు? ఆ కథ తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మహాభారతం కథలు మరింత వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తరువాతి ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం.